హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. అది పల్లి పొడితో చేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెండకాయలు కడిగి పెట్టుకొని బాగా తుడిచిపెట్టి తడి లేకుండా తుడుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అంటే డ్రైగా ఉంటే కూర అతుక్కోకుండా జిగురు లేకుండా వస్తుంది. అలా దీనికేమో జీలకర్ర పొడి అండి, ఆల్రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే పల్లి పొడి. నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చేశాను కదా, ఆ పల్లి పొడిని తీసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే కూడా బాగుంటుంది. కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బాండి వేడైన తర్వాత కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు, ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఈ బెండకాయల్ని వేసేసుకోవాలి దీంట్లోకి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా అది ఫ్రై కాబట్టి దీనికి మోతాది పెట్టుకోకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలిపి పెడుతూ ఉండాలి. బెండకాయ వేగిపోయిందండి. దీంట్లోకి తీసి పెట్టుకున్న పల్లి పొడిని వేసేసుకోవాలి. వేసేసుకొని తిప్పుకోవాలి. అలాగే జీలకర్ర పొడిని కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తిప్పుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు ఉన్నాక దీన్ని దించేసుకోవాలి. అంటే ఇంకా దీంట్లోకి నేను కొంచెంగా ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పల్లి పొడిలో ఉప్పు కారం అవి వేసాం కదా, అందుకని దీంట్లో వేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుందని. కావాలంటే వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. దీంట్లో లైట్గా కొంచెం ఉప్పు వేసానండి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది కూర. ఇంకా ఒక నిమిషం అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసి పెట్టేసుకోవడమే. చూసారు కదండి, బెండకాయ పల్లి పొడి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయలో మనకి మంచి మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది కదండి బెండకాయ. అలాగే పల్లీల వల్ల మంచి కొలెస్ట్రాల్ని మనకు అందిస్తుంది. అలాగే జీలకర్ర పొడి కూడా వేసాం కాబట్టి జీలకర్రలో అరుగుదల శక్తికి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పొద్దున్నే హడావుడిగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి తొందరగా అయిపోయే కర్రీ ఇదండి. మన దగ్గర రెడీగా పల్లి పొడి ఉంటే కనుక ఒక 5 నిమిషాల్లోనే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. మనకి ఎంతో హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. సో మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని చూడని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.